ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ కంటే కూటమి భవిష్యత్తుపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కువగా భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలైనా, కూటమి పార్టీల భేటీల్లో అయినా 3 పార్టీలు ఇలాగే కలిసి ఉండడం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. 3 పార్టీలు కలిసి ఉంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న వైసీపీని ఎదుర్కోగలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, లేదంటే కష్ట నష్టాలే అని పదే పదే పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు కుదర్చడానికి జాతీయ నాయకులతో చివాట్లు తినాల్సి వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పి ఆశ్చర్యపరిచారు. సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులంటే భయం ఉన్నా దాన్ని బయట పెట్టుకోరు. ఈ విషయంలో పవన్ అమాయకత్వం బయట పడుతూ ఉంటుంది. వైఎస్ జగన్ అంటే భయాన్ని పవన్ బయట పెట్టుకోవడానికి ఏ మాత్రం మొహమాటం పడడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన ఇంకా 15 ఏళ్ల పాటు ఇలాగే కలిసి ఉండాలని పవన్ అంటుంటే దాన్ని చంద్రబాబు బలపరచడానికి చూస్తున్నాం. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, ఆ ట్రాప్లో పడొద్దని పవన్ హెచ్చరిస్తున్నారు కూడా. అయితే 3 పార్టీల కలయిక ప్రతిసారి 2024 ఫలితాలనే ఇస్తుందని అనుకోవడం రాజకీయ అజ్ఞానం. రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, రోజు రోజుకు కొత్త రూపు తీసుకుంటూ ఉంటాయి. ప్రస్తుత రాజకీయాలు అవకాశవాదం, పచ్చి స్వార్థంతో కూడుకున్నవి. ఆశించిన లాభం లేదని భావిస్తే మనసు మార్చుకోవడానికి నాయకులు వెనకాడరు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెత చందంగా స్వార్థం అన్ని స్థాయిల్లోనూ పెరిగిపోయింది. ఎవరికి తగ్గట్లు వారు స్వార్థ చిత్తంతోనే రాజకీయాల్ని వాడుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత అభిమానాలకు చోటుండదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి నచ్చని ఏకైక పదం సెంటిమెంట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రాజకీయంగా లాభం లేదని అనుకుంటే విడిచిపెట్టడానికి చంద్రబాబుకు ఎక్కువ సమయం పట్టదు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితి. అన్ని వర్గాలతో వైసీపీ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంది. కోస్తా జిల్లాల్లో రాజకీయంగా, వ్యక్తిగతంగా బద్ధ విరోధులైన సామాజిక వర్గాలను కూడా కలిపిన ఘనత వైసీపీకి దక్కింది. అందుకే ఎన్నికల్లో దారుణ ఫలితాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇక భవిష్యత్తంతా బంగారుమయమేనని కొందరు కలలు కన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు కావస్తోంది. కలలు కల్లలవుతున్నాయి. అధికారంలోకి రావడానికి తమను బాగా వాడుకున్నారని, అవసరం తీరాక కరివేపాకులాగా తీసేస్తున్నారనే అభిప్రాయానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పనులు కాకపోతే అధికారంలో ఎవరుంటేనేం అని నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఒక్కడిని బాగా చూసుకుంటూ మిగిలిన తమందరి ప్రయోజనాల్ని తొంగలో తొక్కుతున్నారని జనసేన నాయకులు గుర్తించారు. అందుకే తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడానికి భయపడడం లేదు. కేవలం పవన్ను గుప్పెట్లో పెట్టుకుంటే ఆయన సామాజిక వర్గమంతా చచ్చినట్లు తమకు మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని కాపు, బలిజలు తమ అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. పవన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తామంతా ఎందుకు బలి కావాలనే అంతర్మథనం జనసేనలో మొదలైంది. అలాగే రాజకీయంగా నష్టం వస్తుందని అంచనా వేసిన సందర్భాల్లో బీజేపీతో చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన 2-3 సందర్భాల గురించి జనసేనలో చర్చ జరుగుతోంది. గతంలో గుజరాత్ మారణ హోమం సందర్భంలో నాటి ఆ రాష్ట్ర సీఎం మోదీని తప్పించాల్సిందే అని ప్రధాని వాజ్పేయిపై చంద్రబాబు ఒత్తిడి తేవడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే 2019 ఎన్నికలప్పుడు దేశవ్యాప్తంగా మోదీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉందని నమ్మి బీజేపీపై తిరుగుబాటు బావుట ఎగరేయడం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోదీపై వ్యతిరేకత ఉందని నమ్మి ఆయనపైనే వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పూచిక పుల్లతో సమానమని గుర్తుంచుకోవాలని జనసేన నాయకులు మాట్లాడుకునే పరిస్థితి. రాజకీయంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉండడం పెద్ద విషయం కాదు. అయితే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని నమ్మే వరకు ఈ కలయిక కొనసాగుతుందనే చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినా తిరిగి అధికారంలోకి రాకపోతే మాత్రం కూటమి విచ్ఛిన్నం ఖాయమనే మాట వినిపిస్తోంది. రాజకీయ పార్టీల్ని కలిసి ఉంచేది, అలాగే విడిపోయేలా చేసేది ప్రజాభిప్రాయం మాత్రమే. పవన్తో పొత్తులో ఉన్న కాపు, బలిజలు తమను ఆదరించడం లేదని చంద్రబాబు భావిస్తే జనసేనతో పొత్తుపై ఖచ్చితంగా పునరాలోచిస్తారు. పవన్తో పొత్తు పెట్టుకున్నదే ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే అయినప్పుడు, ఎన్నికల్లో అది కనిపించినప్పుడు ఎవరి కోసం, ఎందుకోసం రాజకీయంగా కలిసి ఉండాలని చంద్రబాబుపై టీడీపీ శ్రేణుల నుంచి ఒత్తిడొస్తుంది. ఒక్కసారి పవన్తో ఆయన సామాజిక వర్గం డిస్కనెక్ట్ అయితే తిరిగి దగ్గర కావడం అసాధ్యం. గత ఎన్నికల్లో వైసీపీ వ్యక్తిగతంగా పవన్ను అవమానించడంతో కాపులంతా అనివార్యంగా ఆయన వెంట నడిచారు. కానీ ఈ దఫా వేరు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
తనను నమ్ముకున్న వాళ్లకు చేయాల్సిన బాధ్యత పవన్పై ఉంది. కానీ పవన్పై సొంత పార్టీలో అప్పుడే నిట్టూర్పు కనిపిస్తోంది. అందుకే బొలిశెట్టి సత్యనారాయణ, కన్నా రజని, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ద్వితీయ శ్రేణి జనసేన నాయకులు ఆ పార్టీకి దూరమవుతున్నారు, వైసీపీలో చేరుతున్నారు. ఇంకా 3 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలిసినా జనసేనను వీడడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఈ మధ్య టీడీపీ నాయకుడొకరు ప్రత్యేకంగా వీడియో చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో ఉంటూ మాట్లాడుతున్న మాటలకు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసిన కామెంట్స్కు పూర్తి విరుద్ధమైన పంథాలో పవన్ నడుస్తున్నారు. ఈ ధోరణి జనసేన శ్రేణులకు నచ్చడం లేదు. పవన్కు సొంత కులంలోనే పరపతి తగ్గుతోందని టీడీపీ కూడా గ్రహిస్తోంది. అందుకే ప్రభుత్వంలో జనసేనకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్థాయిలో సంభాషణలు జరుగుతున్నాయి, కానీ ఆ తర్వాత స్థాయిలో ఏమాత్రం బాగోలేవు. జనసేన నాయకులకు చిన్న చిన్న పనులు కూడా కావడం లేదు. జనసేన నాయకులకు పనులు చేయొద్దని టీడీపీ వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇక్కడే 2 పార్టీల మధ్య విభేదాలకు బీజం పడింది. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సంబంధాలను పరిగణలోకి తీసుకోకుండా ఇంకా 15 ఏళ్లు కలిసే ఉండాలని పవన్ అనడం ఆయన పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. ఎక్కడైనా 2 చేతులు కలిస్తేనే చప్పుడవుతుందని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. కలిసి ఉండాలంటే టీడీపీ విశాల హృదయంతో మెలగాల్సిన అవసరం ఉందని, కానీ ఇప్పటి వరకు అలాంటిది జరగడం లేదని జనసేన నాయకులు వాపోతున్నారు. కేవలం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పల్లకీ మోయడానికే టీడీపీ జెండాను తామెందుకు మోయాలనే జనసేన ప్రశ్నకు ఇంతవరకు సరైన సమాధానం చెప్పేవారు లేరు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నది టీడీపీ నాయకులే. ఇందులో రెండో మాటకు చోటు లేదు. తామే లేకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేది కాదని, చంద్రబాబు సీఎం సీట్లో కూర్చునేంత సీన్ లేదని జనసేన నాయకులు మనసులో బలమైన అభిప్రాయం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలకమైన తమకు తగిన ప్రాధాన్యం లేకపోతే భవిష్యత్తులో కలిసి ముందుకు ఎలా సాగాలనే అంతర్మదనం మొదలైందన్నది పచ్చి నిజం. ఇదే రాజకీయంగా కూటమికి నష్టం తీసుకొస్తోంది. మరోవైపు కూటమి కలయిక లేదా విచ్ఛిన్నం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసుకుంటారని టీడీపీ నాయకులు ధీమాగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో జనసేనను అసలు పట్టించుకోకపోయినా పవన్ ఆదేశాలతో చచ్చినట్లు తమకు ఆ పార్టీ శ్రేణులు పనిచేస్తాయనేది టీడీపీ ప్రజాప్రతినిధుల ధీమా. జనసేన కార్యకర్తలు నాయకుల్ని చీకొట్టినా ఎన్నికల్లో తమకే పని చేస్తారనే నమ్మకం కేవలం పవన్ కళ్యాణ్ చెప్పే 15 ఏళ్ల కలయిక మాటలే. కానీ జనసేనలో అసంతృప్తిని అడ్రస్ చేయకపోతే ఎన్నికల్లో కొంప ముంచుతారని చంద్రబాబుకు బాగా తెలుసు. అలాగని జనసేన నాయకత్వాన్ని బలోపేతం చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. ఒకవైపు కూటమి ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలనే కోరిక, మరోవైపు జనసేనకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎన్నికల్లో నష్టం చేస్తారనే భయం చంద్రబాబును వెంటాడుతోంది. అయినప్పటికీ పవన్పై గౌరవం, అభిమానంతో అయినా చేసినా చేయకపోయినా జనసేన శ్రేణులు టీడీపీ కొమ్ము కాస్తాయని చంద్రబాబు విశ్వాసం. ఇలాంటి అనేక ఆలోచనలు, భయాల మధ్య కూటమి రాజకీయ ప్రస్థానం సాగుతోంది. 2029 ఎన్నికల్లో ఫలితాలపై కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో 2+2 ఎప్పటికీ 4 కాదని చెబుతుంటారు. కూటమి కూడికలు కూడా ఇందుకు భిన్నం కాదు. ఎన్నికల ఫలితాలే అంతిమంగా కూటమి పక్షాలను కలపడం లేదా విడిపోవడంపై నిర్దేశిస్తాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.